సీజన్ ప్రారంభమైంది. ఇంకా సరిపడా వర్షాలు కురవలేదు. అసలే ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వానాకాలంలో వేసే పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు కొన్ని ముందస్తు యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. వానాకాలం సాగులో రైతులు బిజీగా ఉన్నారు. జూన్ వచ్చింది, వర్షాలు మొదలయ్యే సమయం. కానీ ఈసారి ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రభావం మొదలైంది కూడా. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చూస్తే సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాభావ పరిస్థితులే ఉండొచ్చు. ఇలాంటి సమయంలో సాగుకు సవాళ్లు తప్పేలా లేవు. ముఖ్యంగా సాగునీరు విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటలకు సరైన విధంగా సన్నద్ధం కాకపోతే రైతులకు నష్టపోయే ప్రమాదం ఉందని, పత్తి సాగు చేసే రైతులు కొన్ని ముందస్తు యాజమాన్య పద్ధతులు చేపట్టాలని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. వాతావరణ శాఖ వాళ్ళు ఎల్ నినో ప్రభావం ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే సుమారుగా 25 నుంచి 30% సాధారణం కంటే వర్షము తక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి దానికి అనుగుణంగా పత్తిలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా కొంత వేసవి దుక్కులు రైతులు చేస్తూ ఉన్నారు. ఎవరైతే వేసవి దుక్కులు ఇంకా సమయం ఉందో వాళ్ళు కొంతవరకు ఈ ఎంబీ ఫ్లో తోటి లోతు దుక్కు దున్నాల్సిన అవసరం ఉంది. తద్వారా ఏంటంటే లోతుగా పోవడం వల్ల వేరు వ్యవస్థ లోపలికి పోయి మన ముఖ్యంగా నీటిని సంరక్షించుకొని మరి మొక్క పెరుగుదలకు ఉపయోగించుకునేటట్లు చేస్తుంది. కాబట్టి వేసవి దుక్కులు ఖచ్చితంగా చేయాలి. తేమను నిలుపుకునేటట్లు మరి చెరువు మట్టి కానీ, పశువుల పెంట కానీ, గొర్రెల పెంట కానీ, సో ఇట్లాంటి సేంద్రియ ఎరువులు కూడా కొంత వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎత్తు ప్రాంతాలలో మరి ఏటవాలుక అడ్డంగా దున్నుకోవడం వల్ల ఇటు నీటి ద్వారా మరి భూమి సారవంతత కొట్టుకుపోయే అవకాశము తక్కువగా ఉంటుంది. మరి నీటిని నిలుపుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏటవాలుకు అడ్డంగా దున్నుకోవాలి. అదేవిధంగా మరి ఈ బెడ్ సిస్టంలో కూడా పత్తిని సాగు చేసినట్లయితే మరి సుమారుగా 20 రోజుల వరకు వర్షం పడకుండా కూడా తేమను నిలుపుకొని మరి మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ బెడ్ విధానాన్ని కూడా రైతులు పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వర్షపాతము అనేది సుమారుగా 60 నుంచి 70 మిల్లీమీటర్లు అంటే 1 ఫీటు తడిచేటట్లు వర్షము కురిచినట్లయితే మరి విత్తనము మంచిగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు భూమిలో గాలిలో కంటే 2 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి భూమి ఎక్కువగా వేడిగా ఉండడం వల్ల విత్తనము లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా వర్షాలు కురిసిన తర్వాతనే రైతులు విత్తుకోవాలి. పొడి దిక్కులో కూడా రైతులు విత్తుకోకుండా చూసుకోవాలి. పత్తిలో హైబ్రిడ్ల విషయానికి వస్తే కూడా మరి వర్షాభావ పరిస్థితులలో దీర్ఘకాలిక హైబ్రిడ్లు కాకుండా తక్కువ పంట కాలము, అదేవిధంగా మధ్యకాలిక హైబ్రిడ్లను రైతులు వాళ్ళ యొక్క అనుభవాలని బట్టి ఎంచుకోవాలి. తద్వారా అవి తొందర అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యకాలిక హైబ్రిడ్లను ఎంచుకున్నట్లయితే బాగుంటుంది. విత్తన శుద్ధి విషయానికి వస్తే కూడా మరి హైబ్రిడ్లు, పత్తి హైబ్రిడ్లు విత్తన పురుగు మందుతోటి చేసి వస్తాయి. కాబట్టి మరి కొన్ని కంపెనీలు తెగుళ్ళ మందుతోటి విత్తన శుద్ధి చేసి రావు. కాబట్టి దానికి అనుగుణంగా ముఖ్యంగా ఈ కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ అనే మందుని 3 గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకోవడము, లేదా ట్రైకోడర్మా విరిడిని 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ ముఖ్యంగా ప్రాథమికంగా ఆశించే తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులు కానీ డిఏపి వేయడం వల్ల కూడా భాస్వరపు నిల్వలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని కరిగించేటట్లు ఫాస్ఫరస్ సాల్యుబులేటింగ్ బ్యాక్టీరియా అనే దాన్ని మనం విత్తన శుద్ధి కానీ లేదా పశువుల పెంటతో కలిపి వేసుకున్నట్లయితే మరి భాస్వరాన్ని కూడా కరిగించేటట్లు చేయవచ్చు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ పంట పెరుగుదలలో కూడా వర్షాభావ పరిస్థితులలో మొక్క నిలదొక్కునేటట్లు ముఖ్యంగా ప్రాథమికంగా 3-19 కానీ 13-0-45 కానీ అదేవిధంగా 28-28-0 కానీ 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క వివిధ వాతావరణ మొబైల్ యాప్స్ ద్వారా ఫోర్కాస్ట్ని ముందస్తుగానే రైతులు
గమనించి లేదా చదువుకొని దానికి అనుగుణంగా కొంత ఎరువు వర్షాలు పడ్డప్పుడు ఎరువులు వేయడం కానీ లేదా వర్షాలు లేనప్పుడు మందులు పిచికారీ చేయకపోవడం కానీ ఇలాంటి పద్ధతులు మరి వాతావరణ ముందస్తు సూచనల ద్వారా చేసుకున్నట్లయితే చాలా వరకు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు రాబోయే పరిస్థితులలో ఇవన్నీ పద్ధతులు పాటించినట్లయితే తక్కువ ఖర్చుతోటి కొంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.